8 నుండి 11 వాక్యాలు చూద్దాము. అందరూ కూడా తెలుసు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుల గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఒక్క సెకండ్ ఆగండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుల గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం. ఇది యేసయ్యను గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు నాకు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయనేందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణము విషయములో సమాన అనుభవము గలవాడినై ఆయనను, ఇక్కడ చూడాలి, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడకుడు ఎట్టిదో, ఆయన శ్రమలలో పాలివాడకుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెద్దతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కొట్టు చప్పట్లో కొట్టు చెట్లు మాదేదో బిల్డింగ్ అయినట్టు మాది చెట్లే కొత్త చెట్లు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే క్రీస్తుని గురించిన, క్రీస్తు ప్రభువుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకునే నిమిత్తం లేదా తెలుసుకునే నిమిత్తం క్రీస్తు దగ్గరికి చాలా మంది వస్తున్నారు. ప్రభు దేవుడని నమ్ముతున్నారు, కానీ ఆయనను గురించిన సంపూర్ణమైన అవగాహన లేనటువంటి వారుగానే చర్చికి వచ్చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసుకోవటం లేదు. ఎందుకంటే మనకు ఒక అలవాటు ఉంది, ఏదో